హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్దాం రండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి ఆలు పులావ్ అండి. ఇది ఎలా చేద్దామో చూద్దాం రండి. ఫస్ట్గా అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నానండి. కట్ చేసి ఆయిల్లో వేసుకున్నాం. అందులో అయితే బగారాకు, బగార పువ్వు, షాజీరా, లవంగాలు, చెక్క, అన్ని స్పైసెస్ అయితే వేసుకోవాలి. లవంగాలు వేసేసాను. ఇలా అన్ని స్పైసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. లైక్ అండ్ షేర్ అండ్ చేసుకోండి. అండ్ మీరు ఎలా చేస్తారో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో చూస్తున్నారు కదా, ఇవైతే ఫ్రై అయిపోతున్నాయండి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడైతే ఇందులో అయితే పువ్వు అయితే వేసేసాను. నేను అన్నీ ఒక కాడ పెట్టుకోలేదండి, అందుకే అవి వెతికి తెచ్చి వేసేసరికి టైం అవుతుంది. వీడియో లెంత్ ఉంది ఫ్రెండ్స్, ఇబ్బంది పడకుండా చూడండి. ఇప్పుడు ఇందులోనే పుదీనా అయితే వేసుకున్నానండి. ఇలా పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. రైస్ని అయితే ముందుగా కడిగి నానబెట్టుకోవాలండి. నానడం వల్ల చాలా బాగా వస్తుంది రైస్. నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను, బాస్మతి రైస్తో కాదండి. నార్మల్ రైస్తో కూడా బాగానే ఉంటుందండి. ఎప్పుడు అవైలబుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు బాస్మతి రైస్. ఒకసారి కూడా నార్మల్ రైస్తో ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగానే ఉంటుందండి నార్మల్ రైస్తో కూడా. ఇక ఇందులో అయితే షాజీరా అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇందులో ఒక టమాటా అయితే కట్ చేసి వేసుకున్నానండి. ఒకటే, టేస్ట్ కోసం, ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు అయితే ఇందులో వేసుకుంటున్నాను. మీరు ఎలా ఆలు పులావ్ చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏ కూరగాయలు లేనప్పుడు నా దగ్గర 2 ఆలుగడ్డలు ఉండండి. 2 ఉన్నాయి కదా, ఏం చేద్దామని బాగా ఆలోచించాను. ఆలు పులావ్ అయితే చేసేసానండి. టేస్ట్ అయితే భద్రపోయిందండి. నేను ఎక్కువగా కూరగాయలు లేనప్పుడు టమాటా రైస్, ఆలు పులావ్ ఇలా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే ఫ్రై అయిపోతున్నాయి. నేనైతే లో ఫ్లేమ్లో పెట్టానండి, అందుకే వీడియో అయితే స్లోగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ అయితే వేసుకున్నాను. అని ఇందులోనే పసుపు వేసుకున్నాను. అంతా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇందులోనే కారం వేసుకోవాలండి.
ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే నేనైతే పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ దీంతో పాటు నిమ్మకాయ కూడా ఇప్పుడు పెరుగు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నిమ్మకాయ అయితే పిండేసానండి. ఒక్కటి సరిపోతుందండి. ఒక్క నిమ్మకాయ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ అయితే పుల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం అయితే వేస్తున్నానండి. కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి. మేమైతే కారం ఎక్కువనే వేసుకుంటామండి. మీరు తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్, గరం మసాలా అండ్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఆప్షనల్ అండి, మీ ఇష్టం అది. ఇప్పుడైతే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకుంటున్నా. ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్డ్ అయిపోయిందండి. కొంచెం ఉడికేసింది. ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలితే సగం వరకు ఉడికేసినట్లండి. ఇప్పుడైతే ఇందులో వాటర్ అయితే పోసుకుంటున్నాను ఎసరు కోసం. మరీ ఎక్కువగా వాటర్ పోసుకోవద్దు. మరీ ఎక్కువగా పోసుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఎసరు బాగా మరగాలండి. ఎసరు మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. ఎసరు అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఆ రైస్ని అయితే ఇందులో వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో చేసుకోవచ్చండి.
ఆల్మోస్ట్ రైస్ అయినట్టే ఫ్రెండ్స్. కాసేపు స్టవ్ మీద ఉంచి ఉమ్మగిల్లాలి, కాసేపు ఉంచాలండి. ఎసరు మొత్తం ఇంకిపోయింది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది చూడండి. ఎంతో రుచికరమైన వేడి వేడి ఆలు పులావ్ ఫ్రెండ్స్. ఇక తినేయడమే లేట్. బాయ్ బాయ్.